ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుర్తుందా ఆ రోజు నిన్ను ఎలా కొట్టాను? ఎలా కొట్టాను? నీతో తలపడి కొట్టాను. ఆ రోజు ఎవరొచ్చి ఆపినా ఆగనంత ఆవేశంతో ఒక మగాడ్లా కొట్టానురా. కానీ నువ్వు ఇలా బంధించి కొడుతున్నావు. నువ్వు కొట్టిన దెబ్బలకు నా ఒంట్లో ఎన్ని ఎముకలు విరిగాయో నాకు తెలీదు. అయినా సరే ఒక్కసారి ఈ బేడీలు తీసి నాతో తలపడి చూడు. అప్పుడు నువ్వు గెలిస్తే నేను ఒప్పుకుంటాను. అప్పుడు నేను ఒప్పుకుంటాను ఒక మగాడు నువ్వు అని. తీరా పడినా నాదే పై చెయ్యని చూపిస్తున్నావరా? నీ పొగరు నాకు నచ్చలేదురా. నచ్చలేదు. చెప్పవే, ఎవరి అది? మీరు కొట్టినా తిట్టినా నిజమే చెప్తున్నా అత్తయ్య. నేను వద్దనుకుని పడేసిన బట్టలు తను పట్టుకుని వెళ్తానంటే ఇచ్చారు అత్తయ్య. మరి బట్టలకు బదులు పుస్తకాలని ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. బహుశా బట్టలంటే మీరు తీసుకెళ్ళనివ్వరని భయపడిందేమో అత్తయ్య. మరి మొహం చూపించకుండా ఎందుకే పరిగెత్తింది? అది కూడా నాకు తెలియదు అత్తయ్య. నా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే చూపిస్తాను. కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు అత్తయ్య. నువ్వు చెప్పేది అబద్ధమని నా బలమైన నమ్మకమే. అయినా సరే నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చేసిన తప్పును మరొకసారి జరగనివ్వను. నీ పేరు చెప్పి ఈ ఇంటికి ఎవ్వరొచ్చినా సరే ఇంట్లోకి రానివ్వను. నిన్ను కలవనివ్వను. మీరా, అర్థమైందిగా? ఇక ప్రతి క్షణం దీని మీద కన్నేసుంచు. అలాగే వదినా. ఇబ్బంది పడినా పర్లేదు, తీసుకెళ్ళు రూమ్లోకి. అదే బిందు. బ్యూటిఫుల్ ప్లేస్. నక్షు, మనం ఇక్కడికి వచ్చిన రోజే మన మధ్య ఈ సఖ్యతనుంటే, వచ్చిన రోజే మనం ఒకరినొకరం హత్తుకుపోతూ చిలక గోరింకల్లా దీన్ని ఇలా చూస్తూ ఆస్వాదించే వాళ్ళం కదా. నువ్వేమంటావు? ఇక నేనేమంటాను చెర్రీ? నీ మాట ప్రేమగా వింటాను. నువ్వేదంటే అదే రైట్ అంటాను. అదే కదా ప్రేమంటే. నో 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 నో, అది బానిసత్వం. ఆ పాతకాలం పెళ్ళాలు భర్తలకి భయపడుతూ ఉండేవాళ్ళు. అట్లీస్ట్ భయపడుతున్నట్టయినా నటిస్తూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు ఇంటి పెత్తనం మాదే అని అప్పట్లో డామినేషన్ ఉండేది. అందులోనూ భార్యలు చూపించే భయము ప్రేమ కంటే భర్తలు చూపించే అధికారమే ఎక్కువ ఉండేది. నువ్వు నక్షత్రవి, మహారాణిలాగా పెరిగావు.
నువ్వు అలానే ఉండాలి, అలాగే నన్ను ప్రేమిస్తూ ఉండాలి. నీ ప్రేమను నేను స్వీకరించి అంతకు మించిన ప్రేమ నీకు అందించాలి. అర్థమైందా? హా, అర్థమైంది. నువ్వు ఇంత వివరంగా చెప్పాక అర్థం కాకుండా ఎందుకుంటుంది? నీ మాట, నీ మంచితనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇన్నాళ్ళు ఎందుకు చూడలేకపోయానా అనిపిస్తుంది చెర్రీ. అయినా గతం వదిలేనక్షు. గతం తాలూకు గాయాలు కాదు, రాబోయే క్షణాల తీపిదనాన్ని తలుచుకుంటూ మనం మురిసిపోవాలి. నువ్వే కదా అన్నావు, దేనికైనా టైం రావాలి అని. అవునవును, అయినా నేనే మర్చిపోయాను. ప్రతిదానికి ఒక టైమో ప్లేసో కావాలి కదా. మనం చేరువవ్వడానికి ఇక్కడ కుదిరింది మరి. నక్షు, కమ్ ఈ లొకేషన్ అంతా కవర్ చేస్తూ మనం ఒక వీడియో తీసుకుందాం. జీవితాంతం ఇది మనకు తీపి గుర్తులా మిగిలిపోవాలి. ఈ వీడియో చూసిన ప్రతిసారి ఈ క్షణాలు మళ్ళీ మన మనసుకు చేరువవ్వాలి. స్మైల్. ఆగు చెర్రీ, ఎంతసేపు వీడియోనేనా? ఏకాంతంగా ఉన్నాం, కాసేపు ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడుకోలేమా? ఏం మాట్లాడుకుందాం? ఏదైనా మాట్లాడుకుందాం చెర్రీ. చీకటి పడితే జరిగే మన ఫస్ట్ నైట్ గురించి మాట కలిపి మనసును కుదిపేసుకుందామా? ఊరుకోండి. పొండి రండి అంటూ నువ్వు నన్ను గౌరవిస్తున్నావు నక్షత్ర. తనువులు కలిసాక భర్తకి భార్య మర్యాద ఇవ్వడం మన ఆచారం, సంప్రదాయం. ఓ, ఇది మాత్రం పాటిద్దాం చెర్రీ. సమానత్వం పేరు మీద ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మగాడు ఆడదాని మీద డామినేషన్ చేస్తున్నట్టు ఉంటుందని చెప్పి నువ్వు కాదనకూడదు. నక్షు, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఓ చీకటి, త్వరగా వచ్చి నువ్వు ఈ అరకుని చుట్టేయ్. నీలో మేం కలిసిపోవాలి, మాలో మేము తడిసిపోవాలి. చెర్రీ, ఇలా రా. ఏంటి? నువ్వు ఎంత అరిచినా చీకటి రావాల్సినప్పుడే వస్తుంది. ఈ జలపాతం కిందకి ఎంత పారుతుందో చూద్దాం. రా రా. అబ్బా, ఈ జలపాతం చాలా కిందికి పారుతుంది చెర్రీ. కిందకు పడిన ఈ నీరు ఏమవుతుంది చెర్రీ? ఏమవుతుంది? పడిన నీరు సెలయేరయ్యేలా పారుతుంది. ఈ రాత్రికి నువ్వు నేను కలుస్తున్నట్టుగా అది సముద్రంలో కలిసిపోతుంది.